ఆమె ఓ రాజు మాత్రమే కాదు, ఓ సవాల్. పురుషులే రాజ్యాలు పాలించిన కాలంలో పరంపరల్ని ప్రశ్నించిన ఒక శక్తి. సింహాసనం పురుషులకే అన్న భావనను చెరిపేసిన ఒక మహిళ. తెలుగు నేలపై చరిత్రనే మార్చిన పేరు. ఆమెనే రుద్రమదేవి. కాకతీయ రాజ్యం తెలుగు చరిత్రలో ఓ గర్వకారణం. వ్యవసాయానికి నీరందించిన చెరువులు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాలన, దేవాలయాలతో వెలిగిన సంస్కృతి — ఇవే కాకతీయుల పాలనకు పునాదులు. ఈ గొప్ప వంశంలో ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్న రాజు ఉన్నాడు. ఆ నిర్ణయం చరిత్ర దిశనే మార్చబోతోంది. ఆ రాజే గణపతిదేవుడు. గణపతిదేవుడికి పురుష వారసుడు లేడు. అది రాజ్యానికి ఓ సవాల్. కాని విధి మరో మార్గం చూపింది. అతని కుమార్తె సాధారణ బాలిక కాదు. చిన్ననాటినుంచే ఖడ్గం పట్టడం నేర్చుకుంది, గుర్రమెక్కడం అలవర్చుకుంది, పాలనంటే ఏమిటో తెలుసుకుంది. ఆమె పెరుగుదల ఒక రాణిగా కాదు, ఒక రాజుగా. ఆమె పేరు రుద్రమదేవి. సమాజం ప్రశ్నించింది, స్త్రీ రాజ్యాన్ని పాలించగలదా? ఆమె సింహాసనానికి తగుతుందా? కాని గణపతిదేవుడు ఆ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానమిచ్చాడు. ఆమెను రాణిగా కాదు, రాజుగా ప్రకటించాడు. ఆ రోజునుంచి రుద్రమదేవి కాదు, రుద్రదేవ మహారాజు. ఆమె పాలన ప్రారంభమైన వెంటనే వ్యతిరేకత మొదలైంది. సామంతులు తిరుగుబాటు చేశారు. గుప్త సమావేశాలు జరిగాయి. స్త్రీ పాలనను అంగీకరించలేదు. కాని రుద్రదేవ మహారాజు బలహీనత చూపలేదు. మౌనంగా, దృఢంగా ప్రతి సవాల్నీ ఎదుర్కొంది. రుద్రమదేవి సింహాసనంపై మాత్రమే కాదు, యుద్ధభూమిలో కూడా ఒక రాజే. కవచం ధరించి, ఖడ్గం పట్టుకొని శత్రువుల ముందే నిలబడింది. ఆమె వెనుక సైన్యం నిలిచింది. ఆమె ముందుకు అడుగేసింది, చరిత్రే వెనక్కి తగ్గింది. యుద్ధమే కాదు, పాలనలో కూడా ఆమె దిట్ట. భూమి పంపిణీలో న్యాయం, పన్నుల వ్యవస్థలో మార్పులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యం. రాజ్యమంటే కేవలం సింహాసనం కాదు, బాధ్యత అని నిరూపించింది. రుద్రదేవ మహారాజు పాలన ప్రజలకు ఓ రక్షణ కవచం. చివరి రోజుల్లో శత్రువులతో జరిగిన ఒక యుద్ధంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కాని యుద్ధభూమిని వదలలేదు. పరాజయాన్ని కాదు, వీర మరణాన్ని వరించింది. ఆమె శరీరం నేలపై పడింది. కాని ఆమె ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది. రుద్రమదేవి స్త్రీ కాదు, శక్తి. ఆమె ఓ రాజు కాదు, ఒక యుగం. ఈరోజు కూడా ఆమె పేరు వినిపిస్తే ధైర్యం గుర్తొస్తుంది. ఆమె జీవితం 1000 కథలకు ప్రేరణ. రుద్రమదేవి కథ స్త్రీలకు మాత్రమే కాదు, ప్రతి మనిషికీ ప్రేరణ. సవాళ్లను భయపడకుండా చరిత్రను మార్చవచ్చని చెప్పిన కథ. ఇలాంటి మరిన్ని తెలుగు చరిత్ర కథల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చరిత్రను గుర్తుంచుకుందాం, గర్వంగా చెప్పుకుందాం.